మనం ప్రింట్ బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ అండ్ షట్టరింగ్ చూస్తున్నాం. ప్రింట్ బీమ్ రెయిన్ఫోర్స్మెంట్ ఇచ్చేటి కాలమ్స్ ఏదైతే మనం టైల్కాస్ట్ పైన ప్రొవైడ్ చేస్తున్నాం వాటి మధ్యలో నుంచి వస్తాయి. ఆ మధ్యలో నుంచి ఆ వైట్ థ్రెడ్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చూసాం. మన యొక్క లెవెలింగ్ ఆ లెవెల్కి అనేది రావాలి కాంక్రీట్ మొత్తం ప్రింట్ బీమ్ యొక్క హైట్ అనేది. ఆ లెవెల్ రావడం కోసం థ్రెడ్స్ ఉన్నాయి. ఆ థ్రెడ్స్ మట్టికి మనం తీయించుకోవాలి కాంక్రీట్ వేసే టైంలో. రెయిన్ఫోర్స్మెంట్ అంతా క్యాష్ చేసిన తర్వాత షట్టరింగ్ పెట్టుకోండి. షట్టరింగ్ పెట్టాక మనం అబ్జర్వ్ చేస్తే ఏ స్టోన్స్ అనేవి పెడుతున్నారు. ఎందుకంటే మనకి షట్టరింగ్ ఎంత రెయిన్ఫోర్స్మెంట్ ఎంత జాగ్రత్తగా కట్టించినా కూడా దాని యొక్క ఫ్లెక్సిబిలిటీ గురించి ఐరన్ అనేది అటు ఇటు ఫ్లెక్సిబుల్గా మూవ్ అయిపోద్ది కాబట్టి అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. అలా మూవ్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళ రోప్ అనేది ఒకటి ఎడ్జ్ నుంచి ఎడ్జ్కి ఈ రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే కాలమ్ రెయిన్ఫోర్స్మెంట్ ఉందో ఈ కాలమ్ రెయిన్ఫోర్స్మెంట్ నుంచి ఆ కాలమ్ రెయిన్ఫోర్స్మెంట్ ఎడ్జ్కి కట్టుకుని ఆ రెయిన్ఫోర్స్మెంట్ మొత్తం అంతా ఒకే డిస్టెన్స్లో ఉన్నదా లేదా ఆ యొక్క రోప్ అనేది చెక్ చేసుకుంటుంది. అలా చెక్ చేసుకున్న తర్వాత షట్టరింగ్ అనేది పెడతారు. షట్టరింగ్ పెట్టిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే లోపల ఐరన్ షీట్స్ ప్రొవైడ్ చేశారు. బయట వుడెన్ బ్లాక్స్ టైప్ ఉన్నాయి. దీన్ని ఏమంటే రన్నర్స్ అంటాం. దానికి సపోర్ట్ గురించి ఒక షీట్కి సపోర్ట్ గురించి యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం మనం టాప్లో కనుక అబ్జర్వ్ చేస్తే స్మాల్ పీస్ ఆఫ్ వుడ్ అనేది ప్లేస్ చేసాం. ఎందుకంటే ఇది పైన బకిలో కాంక్రీట్ పెట్టి వైబ్రేట్ చేస్తున్నప్పుడు రెండు స్ప్లిట్ అవ్వకుండా ఉండటం కోసం పెడుతుంది. ఎలా పెడతాం వాళ్ళు స్ప్లిట్ అవ్వదు కానీ ఏదో ఒక సైడ్ ఒరిగిపోవచ్చు. ఐ మీన్ ఒక సైడ్కి మొత్తం బెండ్ అయిపోవచ్చు. దాని గురించి మనం అటు ఇటు కూడా అక్కడక్కడ ఇలా వుడెన్ పీస్ అనేది సపోర్ట్ ఇచ్చుకుంటాం. వుడెన్ పీస్ సపోర్ట్ ఇచ్చుకుని బాటంలో స్టోన్స్ కానీ లేకపోతే అబ్జర్వ్ చేస్తే మనం ఇలా ఐరన్ మనకి ఏదైనా స్టీల్లో స్క్రాప్ ఉంటుందిగా అలాంటి స్క్రాప్ అక్కడ డిక్ చేయించుకుని ఇలా దానికి సపోర్ట్ ఇప్పిస్తాం. అలా అయిన తర్వాత మనకు కాంక్రీట్ అనేది నార్మల్గా ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యూజ్ చేస్తాం ఆ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ యూజ్ చేసి దాంట్లో ప్లేస్ చేయించుకుని వైబ్రేటర్ అనేది పెట్టిస్తాం. వైబ్రేటర్ పెడుతున్నప్పుడు చాలా కేర్ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం వాటర్ పర్సంటేజ్ కూడా మనం దీంట్లో కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. హెవీ వాటర్ పర్సంటేజ్ యూజ్ చేస్తే కనుక వైబ్రేటర్ పెట్టినప్పుడు స్లరీ లాంటి మెటీరియల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం వాటర్ పర్సంటేజ్ అని తగ్గించి పోయించుకోవాలి. ఇక మనం మాన్యువల్గా పోయిస్తున్నాం కాబట్టి మాన్యువల్ మీన్స్ మనం స్మాల్ మిల్లర్ అనేది తీసుకొచ్చి డైరెక్ట్ మెటీరియల్స్ అన్ని మనం ఒక ప్రపోర్షన్ చెప్తాం. ప్రపోర్షన్ బట్టి వాళ్ళు మిక్స్ చేస్తారు. వాళ్ళు మిక్స్ చేసిన తర్వాత దాన్ని బై లేబర్ యూజ్ చేసి మనం క్యాష్ చేసుకుంటాం ఎక్కడికి కావాలితే అక్కడికి. అలా కాకుండా అజాక్స్ అలాంటివి తీసుకొచ్చినట్టయితే మనం డైరెక్ట్ సైడ్కి తీసుకొచ్చేస్తాం. అజాక్స్ మనకి ఏ మిక్స్ కావాలితే ఆ మిక్స్ అక్కడ చెప్తే వాళ్ళు డైరెక్ట్ సైడ్కి పంపేస్తారు. ఆర్ఎంసీ కానీ అజాక్స్ కానీ ఉంటాయి మనకి. అలాంటి టైంలో మనం అవి యూజ్ చేసుకుని డైరెక్ట్ క్యాష్ చేసుకుంటాం. ఈ విధంగా మనం ప్లింత్ బీమ్ యొక్క కాంక్రీట్ మొత్తం క్యాష్ చేయించుకుంటాం. ఈ రెయిన్ఫోర్స్మెంట్ పెట్టిన తర్వాత అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం. మనకి జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వాటర్ అనేది బయటకు రావచ్చు. లేకపోతే మనం అబ్జర్వ్ చేస్తే అక్కడక్కడ మనకు వుడెన్ జాయింట్స్ పెట్టాం. మనకి ఇదేంటంటే అటు ఇటు ప్లేట్ వచ్చింది, మధ్యలో వుడ్ పెట్టారు. ఎందుకంటే సైజు పెడతానికి ఆ సైజు మనకు కరెక్ట్గా లేదు. సైజ్ కరెక్ట్గా లేదంటే మనకి షీట్స్ సైజ్ వచ్చేటప్పటికి 3 feet by 1 feet, 3 feet by 2 feet, 3 by 3 feet అలా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఆ సైజులనే దొరుకుతాయి కానీ ఆ సైజులను పెట్టుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఇక్కడికి వచ్చేటప్పటికి జాయింట్స్ అనేవి కరెక్ట్గా మనం షీటే ప్రొవైడ్ చేస్తాం. జాయింట్స్లో ప్రొవైడ్ చేసాక ఇక్కడ కొద్ది స్పేస్ అనేది వచ్చింది. షీట్ పెడితే ఎక్కువ స్పేస్ కావాలి, సో షీట్ పట్టదు. అలాంటి టైంలో వాళ్ళు చిన్న చిన్న వుడెన్ పీసెస్ లాంటివి పెడతారు. ఇవి పెట్టినప్పుడు జాగ్రత్తగా మనం చెక్ చేసుకోవాలి. ఐ మీన్ మనం క్యాష్ చేసిన తర్వాత కింద పైన కూడా దానికి సపోర్ట్ అనేది ఇలా ఐరన్స్తో కానీ లేకపోతే బైండింగ్ వైర్ కానీ లేకపోతే నెయిల్స్ యూజ్ చేసి కానీ సపోర్ట్ అనేది హెవీగా ఇప్పించుకోవాలి. నార్మల్ షీట్స్ కన్నా ఇవి పెడుతున్నప్పుడు కొద్ది ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటాకే మనం కొద్ది సపోర్ట్స్ అనేవి పెంచుకుంటాం. ఈ విధంగా మనం కాంక్రీట్ అంతా వేయించిన తర్వాత వైబ్రేటర్ పెట్టించుకుని క్యాష్ చేయించుకుంటాం. ఈ విధంగా ప్లింత్ బీమ్ అనేది లే చేసుకోవాలి. నా వీడియోస్లో కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి.